ఆర్కిటిక్లోని అతిపెద్ద దీవిని సొంతం చేసుకునేందుకు అమెరికా మరో ముందడుగు వేసింది. గ్రీన్లాండ్ కొనేందుకు మార్గం సుగమం చేస్తూ రిపబ్లికన్ కాంగ్రెస్ నాయకులు ఓ బిల్లును తెచ్చారు. ఈ బిల్లు పాస్ అయితే ట్రంప్ ఎలాగైనా సరే గ్రీన్లాండ్ను సొంతం చేసుకునేందుకు అధికారం కల్పిస్తుంది. తమ దేశం విక్రయానికి లేదని గ్రీన్లాండ్ పదే పదే చెప్తున్నా అమెరికన్లు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. భారీ ఖనిజ సంపదలతో ఉన్న గ్రీన్లాండ్ను మళ్లీ గొప్పగా చేస్తామంటున్నారు. గ్రీన్లాండ్ సొంతం అయితే ప్రపంచానికి రక్షణ ఉంటుందని అమెరికన్లు బిల్డప్ ఇస్తున్నారు. గ్రీన్లాండ్పై అమెరికా అసలు లోగొట్టేంటి? ఎందుకు ఆ దీవిని ట్రంప్ సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు? కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన బిల్లు ఏం చెప్తోంది? కొత్త బిల్లుతో ట్రంప్కి ఎలాంటి అధికారాలు దక్కుతాయి? వాచ్ ది స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ మరో 2 రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే తమ పరిస్థితి ఏమిటంటూ ఉక్రెయినియన్లు టెన్షన్ పడుతున్నారు. యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ పదే పదే తెలిపాడు. చర్చలకు రాకపోతే సాయం నిలిపేస్తానని హెచ్చరించాడు. జనవరి 20వ తేదీ సమీపిస్తున్న కొద్దీ యుద్ధంలో ఏదో జరుగుతోందని ఉక్రెయినియన్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి మరో దేశం కూడా ఎదుర్కొంటోంది. అదే గ్రీన్లాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఇదే. కెనడాకు కుడివైపున ఆర్కిటిక్కు అంచున ఈ గ్రీన్లాండ్ ఉంటుంది. ఇది పాక్షిక స్వయం ప్రతిపత్తి గల ద్వీపం. అధికారికంగా మాత్రం ఇది డెన్మార్క్లో భాగంగా ఉంటుంది. గ్రీన్లాండ్పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ ద్వీపం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ట్రంప్ను అతడి రిపబ్లికన్ పార్టీ గ్రీన్లాండ్ విషయంలో ప్రేరేపిస్తుంది. 2 రోజుల క్రితం రిపబ్లికన్ ప్రతినిధి కాంగ్రెస్లో గ్రీన్లాండ్ బిల్లును ప్రవేశపెట్టాడు. ఈ బిల్లు పేరు మేక్ గ్రీన్లాండ్ గ్రేట్ అగైన్ యాక్ట్. షార్ట్కట్లో MGGAA అంటారు. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే గ్రీన్లాండ్ కొనుగోలుకు ట్రంప్ నేరుగా చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తోంది. ఈ బిల్లుతో ట్రంప్ థ్రిల్ అయ్యాడు. మొదటిసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ట్రంప్ తన పనిని ప్రారంభించేందుకు ఈ బిల్లు సహాయపడగలదు. నిజంగానే ట్రంప్ గ్రీన్లాండ్ కొనుగోలు చేస్తాడా? అదే సమయంలో గ్రీన్లాండ్ను ట్రంప్ ఎందుకు కోరుకుంటున్నాడు? ప్రపంచాన్ని రక్షించాలంటే గ్రీన్లాండ్ అమెరికాకు సొంతం అవ్వాలని ట్రంప్ వాదిస్తున్నాడు. అక్కడ 45,000 మంది ప్రజలు ఉన్నారని ట్రంప్ చెబుతున్నాడు. డెన్మార్క్ కూడా అక్రమంగా గ్రీన్లాండ్ను సొంతం చేసుకుందని అక్కడి ప్రజలకు కూడా తెలుసంటున్నాడు. స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని రక్షించేందుకు గ్రీన్లాండ్ తమకు అవసరమని బల్లగుద్ది మరీ ట్రంప్ చెప్తున్నాడు. ఇది వినడానికి ట్రంప్ వాదన వింతగా అనిపిస్తుంది. ఒకసారి గ్రీన్లాండ్ను చూడండి. బ్రెజిల్లో పావు వంతు లేదా ఇండియాలో 2/2 వంతులు ఈ ద్వీప పరిమాణం ఉంటుంది. ఇది మ్యాప్లో కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ధృవ ప్రాంతం కావడంతో చాలా వరకు గ్రీన్లాండ్ పెద్దగా, భారీ పరిమాణంలో కనిపించవచ్చు. కానీ గ్లోబ్లో మాత్రం దాని పరిమాణం ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనా గ్రీన్లాండ్ మాత్రం చాలా పెద్దదే. ఇప్పుడు గ్రీన్లాండ్ లొకేషన్ను చూడండి. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో పైన ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరప్కి మధ్యలో ఈ ద్వీపం ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మాస్కో వాషింగ్టన్కు సరిగ్గా మధ్యలో ఉంటుంది. వాషింగ్టన్ డీసీ నుంచి నేరుగా మాస్కోకు విమానం చేరుకోవాలంటే తప్పనిసరి ఆర్కిటిక్ మీదుగా వెళ్తుంది. విమానం వెళ్లే ఆ మార్గంలోనే సరిగ్గా మధ్యలో గ్రీన్లాండ్ ఉంటుంది. ఈ కారణమే రక్షణకు వ్యూహాత్మకంగా గ్రీన్లాండ్ అత్యంత విలువైనది. గ్రీన్లాండ్లో ఇప్పటికే అమెరికాకు ఓ మిలిటరీ స్థావరం ఉంది. దీన్ని ప్రస్తుతం ది ఫిటుఫిక్ స్పేస్ బేస్ అంటారు. అమెరికా అంతరిక్ష దళానికి ఇది స్థావరంగా మారింది. కానీ గతంలో ఈ బేస్ను తులి ఎయిర్ బేస్గా అమెరికా పిలిచేది. ఈ బేస్ను అమెరికా 1943 నుంచి నిర్వహిస్తోంది. సో అమెరికా మిలిటరీకి గ్రీన్లాండ్ బాగా తెలుసన్నమాట. దీన్ని కొన్ని దశాబ్దాలుగా వాడుకుంటున్నారు. ఈ మిలిటరీని గ్రీన్లాండ్లో విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నాడు. అది భద్రతకు సంబంధించిన ట్రంప్ వాదన. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలన్న ట్రంప్ నిర్ణయానికి ఇది ఒక కారణం మాత్రమే. ఇక మరొక కారణం మాత్రం ఆర్థికపరమైనది. గ్రీన్లాండ్లో కేవలం 57,000 మంది ప్రజలు మాత్రమే ఉంటారు. ట్రంప్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ జనాభానే ఈ ద్వీపంలో ఉంది. అంతేకాదు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఉన్న దేశం మెక్సికో అంత ఉంటుంది గ్రీన్లాండ్. అంతేకాదు భారీగా ఖనిజ నిక్షేపాల కేంద్రం గ్రీన్లాండ్. ట్రంప్ లెక్కల ప్రకారం గ్రీన్లాండ్ ఓ అద్భుతం. భారీ ఖనిజ సంపద ఉన్నవారిలో గ్రీన్లాండర్లు కూడా ఉన్నారు. కానీ వెలికి తీసేందుకు తగినంత మంది లేకపోవడంతో ఆ ఖనిజ నిక్షేపాలు అలాగే ఉండిపోయాయి. సో తవ్వుకునేందుకు ఖనిజ సంపద సిద్ధంగా ఉందన్నమాట. ట్రంప్కు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే గ్రీన్లాండ్ను కొనాలని ట్రంప్ భావిస్తున్నాడు. మిలిటరీని విస్తరించి మైనింగ్ కంపెనీలను అక్కడికి తరలించాలని కాబోయే అధ్యక్షుడు యోచిస్తున్నాడు. అందుకే ట్రంప్కు తన రిపబ్లికన్ సహచరులు సహకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మేక్ గ్రీన్లాండ్ గ్రేట్ అగైన్ చట్టాన్ని తీసుకొచ్చాడు. గ్రీన్లాండ్ కొనుగోలుపై ప్రయత్నాలు చేసేందుకు ఈ కొత్త చట్టం ట్రంప్కు అవకాశం ఇస్తోంది. ఈ బిల్లు కూడా జనవరి 20 మధ్యాహ్నం 12:01 నుంచి అమల్లోకి రానుంది. అంటే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే గ్రీన్లాండ్ కొనుగోలుకు ట్రంప్కు ఈ బిల్లు అవకాశమిస్తుంది. అంతేకాదు ఈ బిల్లులో గ్రీన్లాండ్ చట్టంపై అభ్యంతరాలకు 60 రోజులు గడువును కూడా
విధించారు. ట్రంప్ చేసుకునే ఒప్పందాన్ని కాంగ్రెస్ సమీక్షించనున్నది. ఒకవేళ ఎవరి నుంచి ఈ బిల్లుకు వ్యతిరేకత రాకపోతే ఈ 60 రోజుల తరువాత పూర్తి చట్టంగా మారుతుంది. అంటే 60 రోజుల తర్వాత గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఏం చేసినా అది చట్టబద్ధంగా మారుతుంది. ప్లస్ అమెరికా కాంగ్రెస్ అంగీకరించినట్టే అవుతుంది. ఇది రిపబ్లికన్లు వేసిన ఓ ఎత్తుగడ. తక్కువ సమయంలో ట్రంప్ డీల్ కుదుర్చుకునేలా రూట్ క్లియర్ చేస్తుంది. ఒకవేళ ఈ బిల్లును డెమోక్రట్లు అడ్డుకోవాలన్నా అసాధ్యం. ఎందుకంటే ఆ పార్టీకి కాంగ్రెస్ లో మెజార్టీ లేదు. దీంతో ఎలాంటి షరతులోనైనా ట్రంప్ గ్రీన్లాండ్ కొనుగోలు చేయొచ్చన్నమాట. అయితే కొనుగోలుకు డెన్మార్క్ గ్రీన్లాండ్ అంగీకరించవలసి ఉంటుంది. ట్రంప్ డీల్ విషయంలో అసలు ఇబ్బంది ఇదే. 1867లోనే గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలని అమెరికా యత్నించింది. ఆ తర్వాత 1910, 1946లోనూ వాషింగ్టన్ ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా ప్రయత్నాలను 3 సార్లు డెన్మార్క్ అడ్డుకుంది. కానీ గ్రీన్లాండ్ కాకుండా ఇతర భూభాగాలను మాత్రం డెన్మార్క్ విక్రయించింది. డేనిస్ ఆధ్వర్యంలోని వెస్టిండీస్ దీవులను 1917లో అమెరికాకు అమ్మేసింది. వీటినే ఇప్పుడు అమెరికాకు చెందిన వర్జిన్ ఐలాండ్స్ గా పిలుస్తారు. ఈ దీవులను $2,50,00,000 అప్పట్లో డెన్మార్క్ అమ్మేసింది. ప్రస్తుత కరెన్సీ విలువలతో పోలిస్తే $60 కోట్ల సమానం. గతంలో డెన్మార్క్ విక్రయాల ఒప్పందాలను చేసుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు వలస రాజ్యాలు అస్సలు లేవు. గ్రీన్లాండ్కు పూర్తిగా స్వయం ప్రతిపత్తిని డెన్మార్క్ ఇచ్చేసింది. స్వయంగా రక్షించుకునే హక్కు కూడా గ్రీన్లాండ్కు ఉంటుంది. చట్టం ప్రకారం స్వతంత్రంగా ఉండేందుకు కూడా గ్రీన్లాండ్కు వీలుంది. అందుకు కేవలం ప్రజాభిప్రాయాన్ని నిర్వహించవలసి ఉంటుంది. దీన్ని బట్టి గ్రీన్లాండ్ను విక్రయించేందుకు డెన్మార్కుకు అవకాశం, అధికారం లేదు. గ్రీన్లాండ్ ఎవరికీ చెందినది కాదని, అది కేవలం గ్రీన్లాండ్ ప్రజలకు మాత్రమే చెందినదని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సేన్ చెప్పారు. ఆ ద్వీపాన్ని మరెవరూ సొంతం చేసుకోలేరని డెన్మార్క్ ప్రధాని తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ డీల్ విషయంలో గ్రీన్లాండ్ ఏమనుకుంటోంది? తాము డెన్స్గా అమెరికన్లుగా ఉండాలని కోరుకోవడం లేదని గ్రీన్లాండ్ ప్రధానమంత్రి మూటే ఎజిడే చెప్పారు. తాము గ్రీన్లాండర్లుగానే ఉండాలని కోరుకుంటున్నట్టు వివరించారు. గ్రీన్లాండ్ భవితవ్యాన్ని గ్రీన్లాండర్లే నిర్ణయించుకుంటారని ప్రధాని ఎజిడే స్పష్టం చేశారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు గ్రీన్లాండ్ ప్రధాని సిద్ధంగా ఉన్నారు. ఖనిజాలను వెలికితీసేందుకు సహకరిస్తామంటున్నాడు ప్రధాని ఎజిడే. వాణిజ్యాన్ని పెంచుకుంటామంటున్నారు. కానీ అమెరికా భూభాగంలో భాగమయ్యేందుకు మాత్రం అంగీకరించడం లేదు. ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, అమెరికా చట్టం తెచ్చినా తమకు సంబంధం లేదన్నట్టుగానే గ్రీన్లాండ్ వ్యవహరిస్తోంది.